ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ నోటిఫికేషన్లో ఒక చిన్న మిస్టేక్ చేస్తే మీ ఛాన్స్ పూర్తిగా మిస్ అవుతుంది. ఐఆర్సీటీసీ నుంచి అఫీషియల్గా హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులకు రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. ఇది ప్రైవేట్ కాదు, డైరెక్ట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచే. ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే ఈ జాబ్స్కి రిటన్ ఎగ్జామ్ లేదు, ఫిజికల్ టెస్ట్ లేదు, డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూతోనే సెలెక్షన్ చేస్తున్నారు. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే అర్హత లేకుండానే ఇంటర్వ్యూకి వెళ్లడం, డాక్యుమెంట్స్ సరిగా తీసుకెళ్లకపోవడం, డేట్స్ టైమింగ్ తప్పుగా తెలుసుకోవడం. అలా చేస్తే ఇంటర్వ్యూ సెంటర్ వరకు వెళ్ళి అక్కడే రిజెక్ట్ అయిపోతారు. అందుకే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్లే ముందు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఎలిజిబిలిటీ పాయింట్స్, కరెక్ట్ డాక్యుమెంట్స్ లిస్ట్, ఎగ్జాక్ట్ లొకేషన్ అడ్రస్, రిపోర్టింగ్ టైం, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఈ అన్నింటినీ నేను స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ జాబ్ కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది. అయితే చాలామంది దీన్ని లైట్ తీసుకుంటారు. కానీ రైల్వేలో శాశ్వత ఉద్యోగాలకి ఇదే మంచి ఎంట్రీ ఛాన్స్. శాలరీ విషయానికొస్తే నోటిఫికేషన్ ప్రకారం మంత్లీ సుమారు 30,000 రూపీస్ వరకు ఉంటుంది. దానితో పాటు అలవెన్సెస్, లాడ్జింగ్ ఛార్జెస్, మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇంటర్వ్యూలు ఎక్కడెక్కడ ఉంటాయో, ఏ డేట్కి ఏ సెంటర్కి వెళ్లాలో, ఏ కేటగిరీ వాళ్లకి ఎంత వయో సడలింపు ఉందో ఇవన్నీ చాలామందికి క్లారిటీ ఉండదు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. ఐఆర్సీటీసీ రైల్వే మీకందరికీ తెలిసిందే. ఈ యొక్క ఐఆర్సీటీసీ నుంచి అఫీషియల్గా హాస్పిటాలిటీ మానిటర్స్ అంటే మనకి ఫుడ్ చెకింగ్ చేసేటటువంటి ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్గా మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఇదే మనకి అప్లికేషన్ ఫామ్ అన్నమాట. సో ఈ అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది కదా, ఇది మీరు ప్రింటౌట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్తే సరిపోతుంది. సో మనకి అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే జనరల్ ఇన్ఫర్మేషన్లో మీరిక్కడ 4th పాయింట్ చూడండి. ఇండియన్ నేషనల్స్ అందరికీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఓపెన్ కాంపిటీషన్ విధానంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, నేనేదో ఓన్గా చెప్పడం లేదు. రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో ఇచ్చినటువంటి పాయింట్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడమైతే జరుగుతుంది. సో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి ఏ ఒక్కరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మిస్ చేసుకోకండి. ఎందుకంటే మనకి రైల్వేలో చాలా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి కదా. మనకి గ్రూప్ డి గానీ, ఎన్టీపీసీ గానీ అలాంటి నోటిఫికేషన్స్కి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ ఇలాంటి నోటిఫికేషన్స్కి ఏంటి అంటే చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్స్ కోసం చూస్తున్నారో ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకండి. ఈ యొక్క హాస్పిటాలిటీ మానిటర్స్కి సంబంధించి వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే ఎవ్రీ మంత్ కూడా మీకు 30,000 రూపీస్ శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు ఇందులోనే డైలీ అలవెన్సెస్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే లాడ్జింగ్ ఛార్జెస్, అలాగే నేషనల్ హాలిడే అలవెన్సెస్ కింద ఇంకా మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు చెయ్యాల్సినటువంటి వర్క్కి సంబంధించి ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చారు చూడండి. రెస్పాన్సిబుల్ ఫర్ ద సూపర్విజన్ అండ్ ఆర్ మానిటరింగ్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ అండ్ సర్వీసెస్ ఇన్ నామినేటెడ్ మొబైల్ ఆర్ స్టేట్ క్యాటరింగ్ యూనిట్స్. అంటే మీకు ఎక్కడెక్కడైతే చెకింగ్ చేయమని యూనిట్స్ అనేవి కేటాయిస్తారో ఆ పరిధిలో ఉన్నటువంటి వాటిని మీరు విజిట్ చేసేసి ఆ విజిటింగ్ టైంలో మీరేం చేయాలంటే ఆ ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుంది, దాని క్వాలిటీ అనేది ఎలా ఉంది, సర్వీసెస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, ఈ విధంగా మీరు అన్నీ కూడా మీరు చెక్ చేయాలన్నమాట. చాలా సింపుల్గానే ఉంటుంది. కాకుండా మీరు కొంచెం తిరిగేటువంటి వర్క్ అన్నమాట. కూర్చునే దగ్గరైతే ఉండదు. కాకుండా మంచి జాబ్ అని చెప్పుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎవరైతే రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంటర్వ్యూకి వెళ్తారో డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ అంటే ఎటువంటి రిటన్ టెస్ట్ లేదు, ఎటువంటి రన్నింగ్ గానీ ఎటువంటి మీకు ఇలాంటివేమీ లేవనమాట. డైరెక్ట్గా మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారానే సెలక్షన్ అనేది చేస్తున్నారు. ఇంటర్వ్యూకి వెళ్లేటువంటి క్యాండిడేట్స్ మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు అప్లికేషన్ ఫామ్లో జాగ్రత్తగా అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ రాసేసి జిరాక్స్ కాపీస్ పైన మీ సెల్ఫ్ అటెస్టేషన్ చేసేసుకొని మీరు డైరెక్ట్గా వాళ్ళు చెప్పినటువంటి లొకేషన్కి ఇంటర్వ్యూకి వెళితే సరిపోతుంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటుగా ప్రతి జిరాక్స్ కాపీ పైన మీరు మీ సిగ్నేచర్ అనేది చేసేసుకొని ఫోటోగ్రాఫ్స్ని కూడా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్తో పాటు మీరు ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు ఫోటో మరియు
ఇతర మీరు అడిగిన విషయాలను తీసుకుని వెళ్ళాలి. మొత్తం మీద 43 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. దాదాపుగా ప్రతి కేటగిరీకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. వాకిన్ ఇంటర్వ్యూ ద్వారానే మిమ్మల్ని ఎంపిక చేస్తారు. ఎలాంటి అనుభవం అవసరం లేదు. వయోపరిమితి విషయానికి వస్తే కనీసం 18 నుంచి 27 సంవత్సరాల వయస్సు ఉండాలి. దానితో పాటు మీకు వయో సడలింపులు కూడా వర్తిస్తాయి. కులం పరంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు వయో సడలింపులు ఉంటాయి. ఇక్కడ పోస్టింగ్ స్థలం విషయానికి వస్తే మీరు భారతదేశంలో ఎక్కడైనా బదిలీలు పొందవచ్చు. ప్రారంభ పోస్టింగ్ మాత్రం ఇక్కడ ఇచ్చిన ప్రదేశంలో ఉంటుంది. తర్వాత మనము సికింద్రాబాదుకు కూడా బదిలీలు పొందవచ్చు. ఎందుకంటే చివరి 3-4 నెలల క్రితం సికింద్రాబాద్ రైల్వే నుంచి హాస్పిటాలిటీ విభాగంలో ఖాళీల నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఈ నియామకం ప్రస్తుతం కాంట్రాక్ట్ ప్రాతిపదికన తీసుకుంటారు. కాబట్టి కాంట్రాక్ట్ అయినా సరే ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి. ఎందుకంటే రైల్వేలో శాశ్వత ఉద్యోగాల కోసం తీవ్రమైన కాంపిటీషన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఇలాంటి ఉద్యోగాలకి ఏంటి అంటే కాంట్రాక్ట్ అనగానే చాలామంది దరఖాస్తు చేయడమే మానేస్తారు. కాబట్టి ఇలాంటి ఉద్యోగాలకు ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు అవకాశాలు ఉన్నాయి. ప్రారంభంలో మిమ్మల్ని 2 సంవత్సరాల పాటు కాంట్రాక్టుగా తీసుకుంటారు. తర్వాత మీ పనితీరును బట్టి పొడిగిస్తారు. మధ్యలో తీసివేయడం ఉండదు. కాబట్టి ఆసక్తి ఉన్న అర్హత ఉన్నవారు ప్రయత్నించండి. ఉద్యోగాలకు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చో ఇక్కడ 4 అర్హతలు ఇచ్చారు. ఏ అర్హత ఉన్నా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళవచ్చు. అర్హతలలో మొదటిది ఏమిటంటే ఎవరైతే డిగ్రీలో బీఎస్సీ హాస్పిటాలిటీ లేదా ఫుడ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన విభాగాల్లో చేస్తున్నారో వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ ఈ అర్హత లేకపోతే బీబీఏ గానీ ఎంబీఏ గానీ కల్నరీ ఆర్ట్స్లో చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ ఈ అర్హత కూడా లేకపోయినా బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ మరియు క్యాటరింగ్ సైన్స్ వంటి అర్హతలు ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ ఈ అర్హత కూడా లేకున్నా ఇక్కడ మరొకటి చూడండి. ఎంబీఏ మరియు ఎంబీఏ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్లో చేసిన వారికి కూడా అవకాశం ఉంది. ఈ 4 అర్హతల్లో ఏ ఒక్క అర్హత ఉన్నా మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ పట్టుకొని ఒరిజినల్ డాక్యుమెంట్లు, జిరాక్స్ కాపీలతో పాటు వాళ్లు చెప్పిన ప్రదేశానికి ఇంటర్వ్యూకి హాజరైతే సరిపోతుంది. కాబట్టి మనకు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారో ఇక్కడ ప్రదేశాలు పేర్కొన్నారు. మీకు ఏ ప్రదేశం దగ్గరగా ఉంటే ఆ ప్రదేశానికి వెళ్ళండి. అవన్నీ కూడా వేరే రాష్ట్రాల్లో ఉన్నాయి. కానీ మనకు ఉద్యోగ బదిలీయూ ఉంటాయి కాబట్టి కోల్పోవద్దు. ఇక్కడ మొదటగా భోపాల్ మధ్యప్రదేశ్ ఐఆర్సీటీసీకి సంబంధించి ఫిబ్రవరి 17వ తేదీన, అలాగే ముంబై మహారాష్ట్రలో ఫిబ్రవరి 24వ తేదీన ఇంటర్వ్యూలు ఉంటాయి. ఇంకొకటి గోవాకు సంబంధించి ఫిబ్రవరి 27వ తేదీన జరుగుతుంది. ఇక్కడ 2వ పనిలో అయితే మీరు గోవాకు వెళ్లడానికి ప్రయత్నించండి. ఇంకొకటేంటంటే మార్చి 5వ తేదీన గుజరాత్లో ఉందన్నమాట. ఈ విధంగా ఇక్కడ ఇచ్చిన ప్రదేశాలు పేర్కొన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అని చెప్పి, ఇంకా వీళ్ళకి ఐఆర్సీటీసీ వెస్ట్ జోన్ ఆఫీస్ అని చెప్పి ఇలా చాలా ప్రదేశాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన సమయాలు కూడా ఇచ్చారు. ఆ సమయానికి ముందే మీరు వెళ్లడానికి ప్రయత్నించండి. మీకు కేవలం ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ తర్వాతే మీకు అదే రోజు ఉద్యోగానికి సంబంధించిన అప్డేట్ ఇస్తారు. ఆసక్తి ఉన్న అర్హత కలిగిన వారు ఈ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింటౌట్ తీసుకొని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ ఉద్యోగాలకు సంబంధించిన వ్యాఖ్యల్లో అడగండి. మన జీవితంలో అవకాశాలు చాలాసార్లు మన ముందే ఉంటాయి. కాని మనమే గుర్తించము లేదా భయంతో ప్రయత్నం చేయము. ఈరోజు మీరు చూస్తున్న ఈ వీడియో కూడా మీ జీవితాన్ని మార్చే ఒక అవకాశం కావచ్చు. ఎందుకంటే చిన్న ఉద్యోగమైనా సరే అది ఒక స్టార్ట్. ఆ స్టార్ట్ నుంచే పెద్ద భవిష్యత్తు మొదలవుతుంది. చాలామంది అనుకుంటారు, నాకేమవుతుందిలే, నాకు ఛాన్స్ ఉండదు, ఇంతమంది మధ్య నన్నెవరు సెలెక్ట్ చేస్తారు. కానీ ఫ్రెండ్స్, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ప్రయత్నం చెయ్యనివాడు మాత్రం ఎప్పటికీ సెలెక్ట్ అవ్వడు. ఈ నోటిఫికేషన్ మీకోసమే వచ్చి ఉండొచ్చు. మీ కష్టానికి ఒక బ్రేక్ రావడానికి, మీ ఫ్యామిలీకి సపోర్ట్ అవ్వడానికి, మీ లైఫ్లో ఒక స్టెబుల్ స్టేజ్ రావడానికి. ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం రేపు మీ జీవితాన్ని మార్చే పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది. అందుకే అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేయండి. భయపడకుండా ఇంటర్వ్యూకి వెళ్ళండి. మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి. ఎందుకంటే అవకాశం ఒక్కసారే వస్తుంది. అది గమనించేవాళ్లకే దొరుకుతుంది.